గాంధీ గారు నమస్తే అండి. మరి రాజధాని నిర్మాణం కోసం మరో 44,000 ఎకరాలను ఈరోజు ప్రభుత్వం సేకరించడానికి అడుగులు వేస్తూ ఉంది. మరి దీనిని ఉద్దేశించి వైసీపీ నాయకులందరూ కూడా తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ భూదందా మొదలెట్టాడు, మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలెట్టాడు చంద్రబాబు నాయుడు అమరావతిలో అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. మరి అమరావతి రైతుగా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు దీని మీద? భూమి ఆయన అవసరాన్ని బట్టి తీసుకుంటాడు. ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, విమానాశ్రయం, మరి రైల్వే స్టేషన్లని వీటన్నిటికీ భూములు తీసుకుంటున్నాడు. తీసుకోకూడదని నేను అంటలా. కాకపోతే మేము అడిగింది ఏంటంటే, ఇప్పుడు వైసీపీ వాళ్ళు మమ్మల్ని ట్రోల్ చేయాల్సినంత అవసరం వాళ్ళకి లేదు. మేమేమడుగుతున్నామంటే ఇక్కడ ఉన్న ప్లాట్లను డెవలప్ చేయమని అడిగాము, అంతే తప్ప మేమేదో చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నాడు అనేది విమర్శలుగా మేము విమర్శించాల. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇక్కడ మా ఫ్లాట్ను డెవలప్ చేయండి, మేము బ్యాంకులకు వెళ్తే మాకు బ్యాంకుల్లో మాకు అసలు ఏమీ లేదు, 10 సంవత్సరాల నుంచి మాకు బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదు, ఆ రుణాల గురించి మాట్లాడనని అడిగామే తప్ప మేము ఇంత భూములు తీసుకుంటున్నావు, నువ్వు ఎక్స్ట్రా భూములు తీసుకుంటున్నావు అని మేమేం అడగల. అదే మాకుండా బాధలు చెప్పుకున్నాం. ఇప్పుడు బయట జనం ఏమంటున్నారంటే, మరి మొత్తం తీసుకెళ్ళి రాజధానిలోనే పెడుతున్నాడు కదా డబ్బులన్నీ అని చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు. దానికి మేము అన్నాం, ఇక్కడ ఏం పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఏం పెడతలా, మేము ఇచ్చిన భూముల్లోనే మాకు డెవలప్ అయ్యిద్ది, అదైనా డెవలప్ చేయండి, కొద్దిగా మాకు బ్యాంకులు రుణాలు ఇప్పించండి, మా పిల్లల చదువులను, మా మంచి చెడులు, పిల్లల పెళ్ళిళ్ళు అయినా ఏదన్నా ఆగిపోతుంది నేను చెప్పానే తప్ప ఏరేగా మేము జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు చంద్రబాబు నాయుడు గారు ఇటు చేస్తున్నాడు మేమేం అనలా. మాకు అనాల్సినంత అవసరం కూడా లేదు. మాకు చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తాడనే ఉంది, మాకు ఇప్పటికే ఉంది. ఉండబట్టే మేము కాంగ్రెస్ వాదులమైనా కానీ మేము చంద్రబాబు నాయుడికి మొన్న చేసాం. కాబట్టి మీ వైసీపీ వాళ్ళు అడ్డగోలు మాటలు మాట్లాడొద్దు, మంచిగా మాట్లాడుతూ నేర్చుకోండి. అంటే ఈ 44,000 ఎకరాలు భూసేకరణ చేస్తూ ఉన్నప్పుడు రైతులు ఏమన్నా ఇబ్బందులు పడుతున్నారా, లేదంటే అనాధికారికంగా భూములు ఏమైనా లాక్కుంటున్నారా, స్వచ్ఛందంగానే భూములు ఇస్తున్నారంటారా? స్వచ్ఛంగానే ఇస్తున్నామని చెబుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలే మేము ఇస్తాం భూములు, గవర్నమెంట్ అడుగుతుంది కాబట్టి మేము ఇచ్చేస్తామని చెబుతున్నారు వాళ్ళు. నేను వెళ్ళా కరీం కానీ అటు పాములపాడు, మండెపూడి వాళ్ళు మొత్తం వెళ్తే మేము స్వచ్ఛందంగానే ఇస్తామంటున్నారు. వడ్డమానం కానీ చేవపాడు కానీ మొత్తం ఇస్తామంటున్నారే తప్ప చంద్రబాబు నాయుడు లాక్కుంటున్నాడు, బలవంతం చేస్తున్నాడని వాళ్ళు మాకేం చెప్పట్లా. నేను వెళ్ళి ఏదో భూములు ఇస్తున్నారంటే బ్రహ్మాండంగా ఇస్తున్నామండి, మేము ఏ క్లాస్గా ఇస్తాం, మాది డెవలప్ అయ్యింది కదా అని చెప్తున్నారే తప్ప వాళ్ళు వేరే ఉద్దేశంగా ఏం చెప్పట్లేదు. అంటే గాంధీ గారు 2015-16 సంవత్సరంలో దాదాపు 33,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్నారు. 2025 ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ప్రకారం 44,000 ఎకరాలను తీసుకుంటా ఉన్నారు. ప్రభుత్వ భూమి కలుపుకుంటే దాదాపు 1,00,000 ఎకరాల భూమి ఈ రాజధాని నిర్మాణానికి అవసరం అంటారా ఇంత భూమి? అసలు మీరేమంటారు? ఇప్పుడు మనం అంత ఇదిగా తెలిసిన వాళ్ళం కాదు కదా. 1,00,000 ఎకరాల భూములు అంటే ఇప్పుడు మరి 5,000 ఎకరం మరి విమానాశ్రయానికి, మరి 2,000 ఎకరం రైల్వే స్టేషన్కి, మరి ఇంకా ఇతరత్ర ఉంటాయి కదా, ఇంకా మరి రోడ్లని అయ్యని భవనాలు కట్టే వాటికి ఇటుకు ఉంటాయి కదా. దాన్ని బట్టి వాళ్ళ గణాంకాలు బట్టి వాళ్ళకి ఇంజనీర్లు ఉంటారు, వాళ్ళ ఎస్టిమేషన్లు వేసేవాళ్ళు ఉంటారు. దాని ప్రకారమే చంద్రబాబు తీసుకుంటున్నారు. కానీ అడ్డగోలుగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తీసుకోవట్లా. అడ్డగోలుగా తీసుకొని అనవసరంగా ఎందుకు వేస్ట్ చేస్తాడు? ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నాడు, కానీ ఆయన ఈ రాష్ట్రం చెడిపోవాలని జగన్మోహన్ రెడ్డి లాగా కోరుకోవట్లేదు కదా. నేను అదే చెప్తున్నా, వైసీపీ వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, గణాంకాల ప్రకారం లెక్కల ప్రకారం మాట్లాడండి. అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడి మరి చంద్రబాబు నాయుడు మీదను లోకేష్ బాబు గారి మీద మీరు బురద మాటలు మాట్లాడబాకమని నేను వాళ్ళకి చెప్తున్నా, వైసీపీ వాళ్ళకి చెప్తున్నా. అంటే జగన్ గారు ఏమో ఈ గుంటూరు విజయవాడ మధ్య ఒక 500 ఎకరాలు తీసుకుని బిల్డింగ్లు కడితే రాజధాని అయిపోతుంది కదా అని చెప్పేసి మన ప్రెస్ మీట్లో మాట్లాడడం, ఈరోజు మళ్ళీ అమరావతిలో 44,000 ఎకరాలు తీసుకోవడాన్ని ప్రధానంగా వైసీపీ నాయకులందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. రేపు ఒకవేళ 2029లో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ రాజధాని ప్రాంత పరిస్థితి ఏంటి, అమరావతి పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? అసలు ఆనాటి పరిస్థితి మొన్న ఏం జరిగింది, మన ముఖ్యమంత్రి అయ్యాడు, ఇక్కడ రాజధాని 33,000 ఎకరాలు బీళ్లు పెట్టలా. మరి రేపు ఏం జరిగిద్దో మరి ఆయన వస్తే ఏం చేస్తాడనేది తెలియదు కదా. అది పెద్దలకి, గౌరవనీయులు అందరూ, వాళ్ళకి మంత్రులకి, ముఖ్యమంత్రి గారికి వాళ్ళకి తెలియాలి. మనం చెప్పే మాత్రపోవడం కాదు, మనం చెబితే అంత ఇది కూడా కాదు. అంటే ఎలక్షన్ ముందు కూడా 3 రాజధానులు వర్సెస్ ఒక రాజధాని ఒకే రాష్ట్రం అనే కాన్సెప్ట్తోనే జరిగింది కదా మొన్న ఎలక్షన్ కూడా. మరి ఓడిపోయారు, తీర్పు కూడా ఒక రాజధాని అమరావతికి ఇచ్చారు. దాన్ని కంటిన్యూ చేస్తారంటారు ఇలా? అంటే ఒకవైపు జోగి రమేష్ కూడా మాట్లాడుతూ ఉన్నారు, అమరావతినే మేము రాజధాని కంటిన్యూ చేస్తామని. జోగి రమేష్ మాటలు అసలు
వైసీపీ వాళ్ళ మాటలే నమ్మకూడదు. ఎందుకంటే ఎలక్షన్ ముంగలు ఏం చెప్పారు, మేము ఇక్కడే రాజధాని బ్రహ్మాండమైన ఢిల్లీని తలదాన్ని రాజధాని కడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అందరు చెప్పారు. తర్వాత ఏం చేశారు, 3 ముక్కలు ఆటలాడారు. అందుకని వైసీపీ వాళ్ళ మాట ఒక్క మాట కూడా నమ్మే పరిస్థితులు లేదు. మేము నమ్మకంగా చంద్రబాబు నాయుడిని నమ్మాము. మరి ఆయన మాకు, నేను మొన్న కూడా అడిగా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మాకు చేసి పెట్టు, మేము మరీ రోడ్డును బయట ఉండమని కూడా అడిగాను. దానికి చంద్రబాబు నాయుడు గారు మరి 40 రోజుల్లో కౌలు కూడా ఇస్తామంటున్నారు. నాకైతే 3 సంవత్సరాల నుంచి కౌలు పడలా. మరి నా కౌలు సంగతే నేను అడగల ఇంతవరకు. మరి ఇవాళ అడుగుతున్నా నా కౌలు ఏందని. మరి అదే నేను చెప్పేది అంటే, ఆ రోజు 30,000 ఎకరాలు కావాలనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడిగాడు. ఇవాళ 44,000 ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నాడని ఇవాళ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు. రేపు నేను వస్తే అది రాజధాని చేయనని చెబుతున్నాడు. అట్నే వాళ్ళ పార్టీలో మరి జోగి రమేష్ ఏమో రాజధాని బ్రహ్మాండంగా నిర్మిస్తామని ఆయన చెబుతూ ఒకే రాజధాని అని ఆయన చెబుతున్నాడు. కాబట్టి దాని అవసరాలను బట్టి చంద్రబాబు నాయుడు దేన్నైనా సద్వినియోగం చేస్తాడు. అంతేగాని దుర్వినియోగం జగన్మోహన్ రెడ్డి లాగా దుర్వినియోగం మాత్రం చేయడం. అంటే కౌలు రాక మీరు ఒక్కరే ఇబ్బంది పడుతున్నారా, లేదంటే ఈ అమరావతి ప్రాంతంలో ఉన్న ప్రతి రైతు కూడా కౌలు రాక ఇబ్బంది పడుతున్నారు? ప్రస్తుతానికైతే ఈ సంవత్సరం నేనైతే నాకు 3 సంవత్సరాల నుంచి రావట్లేదు కాబట్టి నేను బాగా ఇబ్బందులు పడుతున్నా. మరి అట్నే మరి ఇంకెంతమంది ఉండారేమో నాకైతే తెలీదు. అంటే 2 సార్లు కౌలు చెల్లించారు కదా, 450 కోట్లు ఒకసారి, 350 కోట్లు సంథింగ్ ఎంతో కౌలు కూడా చెల్లించానని చెప్పేసి నారాయణ మాట్లాడుతున్నారు. నాకైతే పడలా. నారాయణ మరి ఏం చెబుతాడో నాకు అర్థం కాలేదు. కానీ నాకైతే పడితే నేను ఎందుకు చెప్తాను, మీడియా ముఖంగా నేను ఎందుకు చెప్తాను, నేను చెప్పను కదా. కాబట్టి మరి అది రేపు 40 రోజుల తర్వాత వేస్తామని చెప్పారంట మన సిఆర్డీఏ కమిషనర్ గారు. మరి అది కూడా చూద్దాం, ఈ 40 రోజులు చూద్దాం. మరి చంద్రబాబు నాయుడు గారు అయితే మరి పనులు బాగా స్పీడ్గానే మొదలు పెట్టారా. మరి మిషనరీ మొత్తం దిగినాయి. అదే వర్షాలు పడతాను పనులు ఆగినాయి. మరి ఏం చేస్తారో చూద్దాం. నేను మాత్రం వెయిటింగ్ లిస్ట్లో ఏం చేస్తారో చూద్దాం అనేది అంతే. ఎవరు చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన అన్నీ మాట్లాడే మొత్తం అబద్ధాలే, 100కి 100 పాళ్ళు అబద్ధాలు ఆడతాడు ఆయన. ఆ అబద్ధాలతోటే మేము చచ్చిపోతున్నాం ఇక్కడ. మళ్ళీ నేను గెలిస్తే ఆయన 14 గెలవటమేనా ఆయన ఏ మంచి పనులు చేశాడని గెలుస్తాడు? ఆయన గెలవటం అనేది కళ్ళలో మాట, అది కళ్ళగంటమే ఆయన. అంతేగాని ఆయన గెలవటం అంటే ఎట్టి పరిస్థితుల్లో 100కి 100 పాళ్ళు జరగదు.